ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందామండి. ఫ్రోజన్ షోల్డర్ ఈ మధ్య కాదు, చాలా కాలం బట్టి చూస్తున్నాం. కానీ ఈ వారంలో మేము అప్పుడే 4 కేసులు చూసాం. అంతా ఎక్కువ ఫీమేల్స్, మేల్స్, ఒక 40 ఏళ్ళు దాటిన వాళ్ళు చెయ్యి ఇంతకంటే లేవట్లేదు, చెయ్యి ఇంతకంటే పైకి రావట్లేదు. పాపం వాళ్ళు జాకెట్ వేసుకోవడం కానీ, షర్ట్ వేసుకోవడం కానీ, బనీన్ వేసుకోవడం కానీ ఇంపాసిబుల్ అయిపోతుంది. సాధారణంగా ఇదేంటంటే ఈ చెయ్యి, ఎడం చెయ్యి కానీ కుడి చెయ్యి కానీ, దీన్ని బంతిగిన్నె కీలు అంటాం. దీనికి చెయ్యి ఒక్కటే 360 డిగ్రీస్లో, మనకి 360 డిగ్రీస్లో ఇలా తిరుగుతుంది. సో వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇంతకంటే పైకి అనలేరు, ఇంతకంటే మూమెంట్ లేదు, ఇంతకంటే రాదు పైకి. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రోజన్ షోల్డర్. దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాం. వీళ్ళకి ఎవరికి వస్తుంది ఈ ప్రాబ్లము? మెయిన్లీ ఎవరికి వస్తుంది అంటే ఈ డయాబెటీస్, ముఖ్యంగా ఒక 10 ఏళ్ళో 15 ఏళ్ళో 7 ఇయర్సో 8 ఇయర్సో చెప్పలేం. అంటే కొంతమందికి తొందరగా వస్తుంది, కొంతమందికి లేట్గా వస్తుంది. డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళకి, దాంతోపాటు థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే ఇంకా తొందరగా వచ్చేస్తుంది. అంటే షుగరు, థైరాయిడ్ రెండు కలిసి ఉంటే మాత్రం ఇంకా తొందరగా వచ్చేస్తుంది ప్రాబ్లం. ఫ్రోజన్ షోల్డర్ అంటాం, ఫ్రోజన్ షోల్డర్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే పేషెంట్కి పాపం అసలు వాళ్ళు చెయ్యి ఎత్తలేరు, విపరీతమైన నొప్పి అండి. ఆ చేతి మీద పడుకోలేరు, ఎటు పడుకుందామన్న నొప్పి. ఆ చేతి మీద అసలు ఏ పని చేయలేకపోతున్నారు ఆ చేతితో. ముఖ్యంగా షర్ట్ వేసుకోలేరు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. వీళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వాళ్ళకున్న ఈ షుగర్ వల్ల, ఈ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల ఈ రొటేటార్ కఫ్ అనేది ఉంటుంది. అంటే ఈ చేతికి ఈ గూడు ఇది ఉంది కదా, మన బంతిగిన్నె కీలు, దాని చుట్టూ మీకు ఈ మజిల్స్ ఉంటాయి, రొటేటార్ కఫ్ మజిల్స్ అంటాం. వాటి మధ్యలో కనెక్టివ్ టిష్యూ ఉంటుంది, కొల్లాజన్ ఉంటుంది. ఇవన్నీ కలిపి ఒక క్యాప్సూల్ లాగా ఫార్మ్ అవుతుంది. ఆ క్యాప్సూల్ సాధారణంగా మంచి స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ మెత్తగా ఉంటుంది. అంటే స్ట్రాంగ్ అండ్ సాఫ్ట్. ఆ స్ట్రాంగ్ అండ్ సాఫ్ట్గా ఉండాల్సిన క్యాప్సూల్, ఈ రొటేటార్ కఫ్ మజిల్స్ క్యాప్సూల్ గట్టిగా అయిపోయి ఫ్రెజైల్గా, అంటే అసలు ఆ గట్టిగా అయిపోవడం, దానివల్ల ఏమవుతుందంటే మూమెంట్ అనేది ఆపేస్తుంది. దీనికి మేము చేసేది ఏంటి అంటే ఫస్ట్ ఫిజియోథెరపీ చేస్తాం. ఫస్ట్ షుగరు, థైరాయిడ్ కంట్రోల్ చేసుకోమని చెప్తాం. తర్వాత ఫిజియోథెరపీ చేస్తాం. 90% మందులు, ఫిజియోథెరపీ పనిచేయట్లేదండి. కొంతమంది ఆర్థ్రోస్కోపీకి వెళ్తున్నారు. అంటే ఆర్థ్రోస్కోపీ అంటే సర్జరీ. ఇంకా నెక్స్ట్ చాలామందికి మేము చేస్తున్నది ఏంటంటే ఎనస్థీషియా ఇచ్చి, కంప్లీట్ ఎనస్థీషియా ఇచ్చి ఒక్కసారి చేతిని మొత్తం తిప్పేస్తాం. మొత్తం అండర్ ఎనస్థీషియా ఇచ్చి చేతిని మొత్తం ఏ మూమెంట్స్ అయితే చేయలేకపోతున్నారో ఆ మూమెంట్స్ అన్నీ చేసి ఒక స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తున్నాం. ఇది టెంపరీ. తర్వాత మళ్ళీ మనము వీ హ్యావ్ టు గివ్ రెగ్యులర్ ఫిజియోథెరపీ ఈజ్ ఎ మస్ట్. ఫ్రోజన్ షోల్డర్ ఈజ్ ఎ కామన్ కాంప్లికేషన్ అండి. ఈ వారంలో 5 కేసులు చేశాము. ఈ వారంలో 5 పేషెంట్స్ని మేము సర్జరీ చేసాం. అంటే చిన్న ప్రొసీజరే, కానీ ట్రబుల్సమ్, పేషెంట్లు చాలా ఇబ్బంది పడతారు. అందుకని ఫ్రోజన్ షోల్డర్ అవాయిడ్ చేయాలంటే మీరు చేయాల్సింది ఒకటే, ముందు షుగరు, థైరాయిడ్ ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, రెగ్యులర్ ఎక్సర్సైజ్. రెగ్యులర్గా మీరు ఈ దండాలు, బస్కీలు, ముఖ్యంగా డిప్స్ అంటే మనం దండాలు చేయడం. అంటే ఈ 2 చేతులు, ముఖ్యంగా ఈ 2 గూళ్ళు కూడా యాక్టివ్గా, అంటే మీరు 35 ఏళ్ళు దాటినప్పటికీ ఇంకా రెగ్యులర్గా ఈ చేతులు అలా యాక్టివ్గా పనిచేస్తూ ఉండాలి. అది ఈ కండరాలు పడిపోయే అవకాశం ఇవ్వకూడదు. ఆర్ రెగ్యులర్గా మీరు ఇంట్లో ఫిజియోథెరపీ లాంటివి చేయించుకోవచ్చు. ఆర్ మీరు ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుందండి. సింపుల్గా దండాలు చేస్తే, ఈ బస్కీలు, దండాలు ఇలాంటివి చేస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అనవసరంగా మీరు ఈ చిన్న ప్రాబ్లం విచ్ కెన్ బి ప్రివెంటెడ్, దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. షుగర్ కంట్రోల్ చేసుకోండి, థైరాయిడ్ రానివ్వకండి, ఆర్ థైరాయిడ్ కూడా కంట్రోల్ చేసుకోండి. వీలైతే డైట్ మార్చండి. షుగర్ కంప్లీట్లీ రివర్సిబుల్, థైరాయిడ్ కూడా కంప్లీట్లీ రివర్సిబుల్. చక్కగా మిల్లెట్ డైట్లోకి వెళ్ళిపోండి. చక్కగా రెగ్యులర్ ఈ రైస్, ఈ గోధుమలు, ఈ చక్కెర, ఈ బియ్యం, ఇవన్నీ రెగ్యులర్గా మనం తినే ఈ 5 పదార్థాలు, మైదా, ఇవన్నీ అవాయిడ్ చేసి చక్కగా మిల్లెట్, హై ఫైబర్ డైట్లోకి వెళ్ళిపోండి. లో కార్బ్, హై ఫ్యాట్ డైట్ కూడా ఒకటి వీరమాచినేని గారు వాళ్ళు చెప్తున్నారు. మీరు డయట్ చేంజ్ చేయండి. మీ షుగర్, థైరాయిడ్ రివర్స్ చేసేసుకోండి. రోజు ఎక్సర్సైజ్ మాత్రం మానకండి. రోజు ఈ షోల్డర్ గర్డిల్ ఎక్సర్సైజెస్, అంటే ఫిజియోథెరపీ చేయొచ్చు, ఆర్ సింపుల్గా మీ ఇంట్లో డిప్స్ లాంటివి, అంటే
ఈ మీరు దండాలు లాంటివి చేస్తే ఆటోమేటిక్గా దీని నుంచి బయటపడిపోతారు. బీ కేర్ఫుల్.